Hi viewers, welcome to MJQ Machinery YouTube channel. Viewers, MJQ Machinery YouTube channel ni subscribe చేసుకోవడం ద్వారా Tekla స్ట్రక్చర్ మరియు Autocad సాఫ్ట్వేర్ ని ఫ్రీగా నేర్చుకోవచ్చు viewers. ఓకే viewers ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం viewers. ఓకే viewers మనం ఈ రోజు టాపిక్ చూసుకుంటే ఇలాంటి ఒక ఫ్యాబ్రికేషన్ డ్రాయింగ్ ని ఎలా డ్రా చేయాలి, డ్రా చేసిన తర్వాత వాటిని ఎలా మనం ఎడిట్ చేసుకోవాలనేది ఈ రోజు క్లాస్ లో నేర్చుకుందాం viewers. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఒక కాలమ్ ఇచ్చారు. ఓకే, దానికి మళ్ళీ సెక్షనల్ వ్యూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ ప్లేట్ యొక్క సింగిల్ పార్ట్ డ్రాయింగ్, అదేవిధంగా కాలమ్ యొక్క సింగిల్ పార్ట్ డ్రాయింగ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు వియర్స్. ఓకే, వీటన్నిటిని మనం ఎలా డ్రా చేయాలనేది మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ముందుగా టెక్లాని ఇండియన్ ఎన్విరాన్మెంట్లో ఓపెన్ చేసుకుంటే మనకి ఇలాంటి ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది వియర్స్. ఓకే, డ్రాయింగ్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక కాలమ్ ఉంది. ఫస్ట్ మనం కాలమ్ని పిక్ చేసుకుందాం. కాలమ్ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఓకే ఇంటరప్ట్ చేసుకుంటే అదేవిధంగా రీడ్రైవ్ చేసుకోండి వియర్స్. ఓకే, కాలమ్ని పిక్ చేసుకుని దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి కాలమ్ యొక్క ప్రాపర్టీస్ అన్ని ఓపెన్ అవుతాయి వియర్స్. ఓకే ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇక్కడ కాలమ్ యొక్క సైజ్ అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, మనకి నచ్చినంత కొంత తీసుకుందాం. ఓకే లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ISMB 300 నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనకి హైట్ అనేది ఎంత ఇచ్చారో చూద్దాం. హైట్ అనేది మనకి 3000 ఇచ్చారు కాబట్టి 3000 mm మనం తీసుకుంది. ఇక్కడ 3000 mm తీసుకోండి. అదేవిధంగా బాటంలో మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 చేసుకుని మాడిఫై చేసుకున్నారు. ఓకే వర్స్ ఇక్కడ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఇప్పుడు ఇది అయిపోయింది. దీంట్లో మనకి ఇప్పుడు ప్లేట్ ఇచ్చారండి, అంటే కాంపోనెంట్ అనేది ఇచ్చారు. ఓకే, కాంపోనెంట్స్ కావాలనుకుంటే కంట్రోల్ F అని కొడితే మనకి ఆటోమేటిక్గా కాంపోనెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అప్లికేషన్ కాంపోనెంట్స్ దాంట్లో 1042 అనేసి టైప్ చేసుకోండి. దాన్ని పిక్ చేసుకుని ఎలా ప్లేస్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ మనం ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏమనేది కూడా మనం ఆల్రెడీ ముందు క్లాసెస్లో ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం వియర్స్. ఓకే, ఇన్ కేస్ మీకు అవి కావాలనుకుంటే మనకి వాటి యొక్క డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్ నుండి తీసుకొని మీరు చూడొచ్చు వియర్స్. ఓకే వియర్స్ వీటన్నిటి కూడా అసలు ఎలా చేయాలి ఏం చేయాలనేది కూడా ఆల్రెడీ మనం ముందు క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం వియర్స్. ఓకే వియర్స్ ఇప్పుడు మనం హోల్స్ కూడా ఇద్దాం. ఓకే 100 ఇక్కడ 2 కాబట్టి ఇక్కడ 150. ఓకే, మాడిఫై చేసుకోండి, అప్లై చేసుకోండి, మాడిఫై చేసి అప్లై చేసి ఓకే చేసుకోండి. ఓకే, దీని ప్లేట్ కనెక్షన్ ఎలా ప్లేస్ చేయాలని ఆల్రెడీ మనం ముందు క్లాస్లో డిస్కషన్ చేసాం వియర్స్. ఓకే, దానివల్ల నేను క్లారిటీగా మీకు చెప్పట్లేదు. ఓకే, చేసుకున్న తర్వాత దీన్ని క్రియేట్ చేసుకోవాలి. డ్రాయింగ్స్ ఎలా క్రియేట్ చేసుకుంటే లెఫ్ట్కి కొట్టిన తర్వాత మనకి దీంట్లో చూడండి అసెంబ్లీ డ్రాయింగ్స్ అని దీంట్లో ఉంది. లేదనుకుంటే ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకొని డ్రాయింగ్స్ అండ్ రిపోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మీరు వెళ్ళి ఇక్కడ క్రియేట్ డ్రాయింగ్స్ ఉన్నాయి. దీంట్లో మనం ఈరోజు అసెంబ్లీ డ్రాయింగ్ కావాలి. అసెంబ్లీ డ్రాయింగ్ పిక్ చేసుకోండి. పిక్ చేసుకున్న తర్వాత నెంబర్స్ అని ఇక్కడ టిక్ మార్క్ చేసుకుని అదేవిధంగా పర్ఫార్మింగ్ నెంబర్స్ అని పిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇలాంటి ఒక పప్ వస్తుంది. దీంట్లో సేవ్ నెంబర్స్ అని పిక్ చేసుకోండి. డౌన్లో మనకి చూడండి నెంబరింగ్ కంప్లీట్ అని వచ్చింది, అంటే ఓకే అయిపోయింది. అంటే ఇంటరప్ట్ చేసుకోండి, అదేవిధంగా రీడ్రైవ్ చేసుకోండి. ఇక్కడ డాక్యుమెంట్ మేనేజర్ ఉంది, ఎలా అయినా తీసుకోవచ్చు, లేదా కంట్రోల్ L అని టైప్ చేయడం ద్వారా మనకి డాక్యుమెంట్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. కంట్రోల్ L అనేది మనకు ఒక షార్ట్కట్ కీ. ఇక్కడ మనకు చూసుకుంటే డ్రాయింగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. దీంట్లో చూడండి ఏ అనే టైప్ ఉంది. ఏ అంటే అసెంబ్లీ డ్రాయింగ్, దాని యొక్క మార్క్ నెంబర్ అనేది C1 ఉంది, C3 ఉంది, అదేవిధంగా స్టాండర్డ్ డ్రాయింగ్స్ ఉన్నాయి. ఓకే, దాన్ని పిక్ చేసుకుని ఇక్కడ ఓపెన్ అని చేసుకుంటే మనకి డ్రాయింగ్ అనేది ఓపెన్ అవుతుంది వియర్స్. ఓకే, ఇలా మనకి డ్రాయింగ్ ఓపెన్ అయిన తర్వాత ఈ విండోని అనేది మినిమైజ్ చేసుకోండి. ఇలా మనకి డిఫాల్ట్గా ఇలా డ్రాయింగ్ అనేది ఓపెన్ అయిందండి. ఇలా మనకి ఫ్యాబ్రికేషన్గా మనం ఇష్యూ చేయలేం కదండి. ఇప్పుడు వీటికి మనకి ఫ్యాబ్రికేటర్కి అర్థమయ్యే రీతిగా మనం వాటికి డ్రాయింగ్స్, డైమెన్షన్స్ అన్నీ కూడా వ్యూస్ అన్నీ కూడా మనము ప్లేస్ చేయాలి. అంటే వాటిని ఎలా ప్లేస్ చేయాలనేది మనం ఈ క్లాస్లో మనం డిస్కషన్ చేసుకుందాం వియర్స్. ఓకే, ఇవన్నీ కూడా డిలీట్ చేసింది. ఓకే, దీన్ని మనం సైడ్ బాక్స్ని పిక్ చేసుకుని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే సెంటర్ లైన్ ఉంది. ఇన్ కేస్ నాకు సెంటర్ లైన్ వద్దు అనుకుంటే దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలాంటి ఒక పాపప్ అవుతుంది. ఇక్కడ సెంటర్ లైన్ ఉంది, దాన్ని పిక్ చేసుకోండి, మాడిఫై చేసుకోండి, అప్లై చేసుకోండి, ఓకే చేసుకోండి. ఇప్పుడు నాకు దీని యొక్క పార్ట్ మార్క్ కావాలి. మౌస్లో రైట్ క్లిక్ కొట్టేసి దానిలో చూస్తే యాడ్ మార్క్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని పిక్ చేసుకోండి. దీని మీద ఇప్పుడు చూసుకుంటే ఇది C3 అని ఉంది, అంటే ఇది అసెంబ్లీ మార్క్ అండి. మనకి ఇక్కడ చూసుకుంటే పార్ట్ మార్క్ M5 ఉంది. ఓకే, ఇప్పుడు మనకి అది పార్ట్ మార్క్ కావాలనుకుంటే దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి ఓపెన్ అవుతాయండి ఇలా. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే అసెంబ్లీ మార్క్ అని ఉంది. ఓకే, దాన్ని రిమూవ్ చేసుకోండి. ఇక్కడ పార్ట్ పొజిషన్ ఉంది కదా, దాన్ని పిక్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోండి. దాన్ని ఇక్కడ మాడిఫై చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ M5 అనేసి వచ్చేస్తుంది. ఓకే, అప్లై చేసుకుని ఓకే చేసుకోండి. రైట్, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ప్లేట్ యొక్క పార్ట్ పొజిషన్ కావాలి. సేమ్ అలానే తీసుకుని ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే, మనం ఒకసారి దీన్ని చెక్ చేసుకుందాం పార్ట్ పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఓకే, ఇక్కడ చూసుకుంటే M5 and 1006. రైట్, మనం పర్ఫెక్ట్గా ఇప్పుడు దీన్ని చేసామండి. పర్ఫెక్ట్గా దానికి మనకి ఎలా అయితే ఎగ్జాంపుల్ ఇచ్చారో దాన్ని పర్ఫెక్ట్గా మనం చేసాం. ఓకే, ఇప్పుడు దీనికి నాకు సింగిల్ పార్ట్ డ్రాయింగ్ కావాలండి. ఓకే, రైట్ క్లిక్ చేసి దాంట్లో చూసుకుంటే ఇక్కడ క్రియేట్ సింగిల్ పార్ట్ వ్యూస్ అని ఉంది. ఓకే, దాన్ని పిక్ చేసుకుంటే మనకి
సింగిల్ పార్ట్ డ్రాయింగ్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. దాన్ని మనం పిక్ చేసుకుని డ్రాగ్ చేసుకుని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఇక్కడ చూసుకుంటే M5 ఉంది, ఇక్కడ చూసుకుంటే C3 ఉంది. ఓకే, దీన్ని ఇప్పుడు మనం చేంజ్ చేసుకోలేదు. అప్పుడు డబుల్ క్లిక్ చేస్తే మనకి సేమ్ వస్తాయండి. రిమూవ్ చేయండి అండ్ పొజిషన్ పెట్టుకోండి, ఓకే చేసి అప్లై చేసుకోండి. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ సెంటర్ లైన్ ఉంది. నాకు సెంటర్ లైన్ వద్దు అనుకుంటే సేమ్ దాని మీద డబుల్ క్లిక్ చేసుకుని ఇక్కడ సెంటర్ లైన్ మీద అన్టిక్ చేసి మాడిఫై చేసి అప్లై చేసి ఓకే చేసుకోండి. ఇది సెంటర్ లైన్ కూడా వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది చాలా చిన్నగా ఉంది, నాకు పెద్దగా కావాలనుకుంటే స్కేల్ మార్చుకోవాలండి. ఓకే, ఈ సైడ్లో పెట్టి డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి ఇలా ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ దీంట్లో చూడండి, ఇక్కడ ఒక స్కేల్ అనే ఒక ఆప్షన్ ఉంది, కనిపిస్తుందా? స్కేల్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని చేసుకొని మనకి ఎంత స్కేల్ కావాలంటే అంత పెట్టుకొని మాడిఫై చేసుకోండి. నేను 10 పెట్టాను, ఇది చూసుకుంటే చిన్నగా అయ్యింది. బట్ నాకు కొంచెం పెద్దగా కావాలి, 10 పెట్టి సేమ్ స్కేల్లో యాట్రిబ్యూట్లోకి వెళ్ళి ఇక్కడ మినిమం పార్ట్ లెంత్ ఉంది, దాంట్లో నేను ఒక 600 ఇస్తున్నాను. ఓకే, చూసుకుంటే ఇప్పుడు మనకి కొంచెం లెంత్ అనేది పెరుగుతుంది చూడండి. లేదు నాకు టోటల్ లెంత్ కావాలి, ఎంత ఉంది అంత అని పెట్టుకుంటే దీంట్లో నో అని పెట్టుకుంటే మాడిఫై చేసుకుని చూడండి. ఇప్పుడు చూసుకుంటే లెంత్ ఎంత అయితే ఉందో ఎగ్జాక్ట్ లెంత్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, లేదు మనకి ఎగ్జాక్ట్ లెంత్ పెడితే మనకి డ్రాయింగ్ అనేది సరిపోదు కాబట్టి నార్మల్గా మనకి స్కేల్ లెంత్ పెట్టుకుని మాడిఫై చేసుకోండి, అప్లై చేసుకోండి, ఓకే చేసుకోండి. ఓకే, ఇలా చేసుకుంటే మనకి మనం స్కేల్ ఎంత అయితే ఇస్తున్నామో దానికి తగ్గట్టుగా మనకి టోటల్ లెంత్ అనేది మినిమైజ్ అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు మనకి దీని యొక్క సింగిల్ పార్ట్ డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్ యొక్క సింగిల్ పార్ట్ డ్రాయింగ్ కావాలనుకుంటే సేమ్ రైట్ క్లిక్ చేసుకోండి, దీంట్లో చూడండి క్రియేట్ సింగిల్ పార్ట్ వ్యూస్. ఓకే, దీన్ని క్రియేట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుందండి. మనకి ఇక్కడ అన్నెసెసరీ కొన్ని వచ్చాయి వ్యూస్, వాటిని డిలీట్ చేసుకుందాం. డిలీట్ చేసుకుని దీన్ని పిక్ చేసుకుని సైడ్లో నేను డ్రాగ్ చేసుకుని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి చూసుకుంటే కొన్ని డైమెన్షన్స్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ కొన్ని చూసుకుంటే మనకి డైమెన్షన్ అనేది ఇక్కడ లేదు చూడండి. ఇక్కడ డైమెన్షన్ కావాలనుకుంటే దాన్ని పిక్ చేసుకుని రైట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి యాడ్ డైమెన్షన్ పాయింట్ అని ఉంది. ఓకే, మనం పాయింట్ పిక్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా డైమెన్షన్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి డైరెక్ట్గా యాడ్ అయిపోయింది. దాన్ని పిక్ చేసి మనం ఇలా డ్రాగ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి మనకి ఎక్కడ కావాలంటే అలా. ఓకే, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి నాకు హోల్ యొక్క పార్ట్ మార్క్ లేదు. ఓకే, పార్ట్ మార్క్ కావాలనుకుంటే సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోవచ్చు. ఇఫ్ నాకు ఆ హోల్కి కావాలనుకుంటే షిఫ్ట్ పెట్టి దీన్ని మనం డ్రాగ్ చేస్తే మనకి హోల్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, ఓకే అండి, ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నాకు ప్లేట్ యొక్క పార్ట్ మార్క్ కావాలి. సేమ్ మౌస్లో రైట్ క్లిక్ చేస్తే యాడ్ మార్క్, సేమ్ అలానే పిక్ చేసుకుని ఇక్కడ చూడండి డిఫరెన్స్ అనేది వచ్చింది. ఇక్కడ మనకు బాక్స్ ఉందా, ఇక్కడ బాక్స్ లేదు. ఇక్కడ ఎల్లో కలర్లో వచ్చింది, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది. ఇప్పుడు నాకు కావాలి కాబట్టి దాన్ని డబుల్ క్లిక్ చేస్తే నా ప్రాపర్టీస్ అనేవి ఓపెన్ అవుతాయి. దీంట్లో జనరల్ అని చూడండి, దీంట్లో మనకి గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ పిక్ చేసుకోండి. మనకి ఇక్కడ మాడిఫై చేసుకుని చూడండి గ్రీన్ కలర్ వస్తుంది. ఇప్పుడు బాక్స్ కావాలంటే ఇక్కడ దీంట్లోకి వెళ్ళి బాక్స్ పెట్టుకోండి, మాడిఫై చేసుకోండి, అప్లై చేసుకోండి, ఓకే చేసుకోండి. ఓకే, ఇలా మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా మనం పర్ఫెక్ట్గా డ్రా చేస్తాం. ఓకే అండి, ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు పర్ఫెక్ట్గా డ్రా చేసాం లేదో చెక్ చేసుకోండి. ఓకే అండి, మనం పర్ఫెక్ట్గా డ్రా చేస్తాం. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే ఇక్కడ ఒక డైమెన్షన్ ఉందండి చూడండి, డైమెన్షన్ ఇచ్చారు, ఇక్కడ డైమెన్షన్ ఇచ్చారు, డైమెన్షన్ అనేది పెట్టలేదు. ఓకే, డైమెన్షన్ ప్లేస్ చేసుకుంటే డైమెన్షన్లోకి వెళ్తే దీంట్లో వెర్టికల్ అని తీసుకోండి. వెర్టికల్ అని తీసుకొని ఫస్ట్ పాయింట్ పిక్ చేసుకోండి ఇక్కడ. అదేవిధంగా సెకండ్ పాయింట్ పిక్ చేసుకొని మౌస్లో ఉన్న స్క్రోల్ బటన్ నొక్కితే మనకు ఆటోమేటిక్గా దాన్ని ప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు నాకు యారో మార్క్స్ అనేది నేను చేంజ్ చేసుకోవాలి, లేదు నాకు యారో మార్క్స్ ఇవి నచ్చలేదు నేను చేంజ్ చేసుకోవాలనుకుంటే దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ యారో మార్క్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో అపియరెన్స్ వెళ్తే చూడండి యారో టైప్ షేప్స్ ఉన్నాయి, దీంట్లో మనకు నచ్చింది పెట్టుకోవచ్చు, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇది మనకు ప్రొఫెషనల్ ఇదే కాబట్టి మనం ఇది పెట్టుకుందాం. ఓకే, మాడిఫై అప్లై, ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ కావాలి కాబట్టి హారిజాంటల్లో తీసుకోండి. ఓకే, పిక్ చేసుకొని ఫస్ట్ పాయింట్ పిక్ చేసుకుని సెకండ్ పాయింట్ పిక్ చేసుకుని అండ్ థర్డ్ పాయింట్ పిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా వస్తుంది. మౌస్ యొక్క మిడిల్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా ప్లేస్ అయిపోతుంది. ఓకే, ఓకే ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఏముందండి, వ్యూస్ ఉన్నాయి చూడండి, వ్యూ ఇచ్చాడు యూఏబీ అనేసి. మనకి దాంట్లో కూడా ఎగ్జాంపుల్లో ఎలా ఉందో మనం అలా డ్రా చేయాలి. ఓకే, ఇప్పుడు వ్యూ కావాలంటే వ్యూస్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాన్ని పిక్ చేసుకొని సెక్షన్ వ్యూ అని ఉంది, దాన్ని పిక్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ పిక్ చేసుకొని అదేవిధంగా సెకండ్ పాయింట్ పిక్ చేసుకొని బాక్స్లో ఈ సైడ్కి సైడ్ పెట్టి అదేవిధంగా అప్వర్డ్ కూడా పెట్టుకొని ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి వ్యూ అనేది ప్లేస్ అయిపోతుంది. ఓకే, ఇంటరప్ట్ చేసుకోండి. తర్వాత వ్యూని మనం దాన్ని క్లిక్ చేసి ఇలా మనం డ్రాగ్ చేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వ్యూ యొక్క షేప్ని మనం పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా మనం ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇక్కడ మనకు చూసుకుంటే దీంట్లో షేడ్స్ లేవండి. ఇక్కడ చూడండి హ్యాచ్ ఉంది, ఇక్కడ హ్యాచ్ లేదు. ఓకే, హ్యాచెస్ అనేది లేదు, సెంటర్ లైన్ లేదు. ఓకే,
నాకు సెంటర్ లైన్ ఇక్కడ అవసరం లేదు కాబట్టి సెంటర్ లైన్ తీసేయాలి, హ్యాచ్ తీసేయాలి. సెంటర్ లైన్ తీయాలంటే డబుల్ క్లిక్ చేస్తే మనకి దానికి ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. దాంట్లో సెంటర్ మార్క్ అనేది అన్క్లిక్ చేసేదండి, అప్లై చేసి ఓకే చేసుకోండి. అదేవిధంగా మాకు ఇక్కడ హ్యాచ్ అవసరం లేదు కాబట్టి దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని పిక్ చేసుకోండి. ఇక్కడ టైప్లోకి వెళ్ళి ఆటోమేటిక్లో చూసుకొని నన్ను అని పెట్టేసి మోడిఫై అప్లై ఓకే. మనకి హ్యాచ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. మనకు కొన్ని ఇక్కడ దానికి పార్ట్ మార్క్స్ తర్వాత డైమెన్షన్స్ కొన్ని మనకి ఇక్కడ ఇచ్చారండి. ఓకే, మనకి పార్ట్ మార్క్ కావాలంటే సేమ్ మనం ఆల్రెడీ ముందుగా ఎలా అయితే చేసామో అన్నిటికీ అప్లై చేసామో అలానే ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకుంటే మనకి అన్నిటికి కూడా పార్ట్ మార్క్ అనేది పర్ఫెక్ట్గా మనం యాడ్ చేయొచ్చు అండి. ఓకే, మనం దాన్ని అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా షిఫ్ట్ దాన్ని ఒకవేళ మనకి అడ్జస్ట్ అనేది కరెక్ట్గా అవ్వకపోతే షిఫ్ట్ పట్టుకుంటే మనకి అడ్జస్ట్ అవుతుంది. పర్ఫెక్ట్గా మనం ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ హోల్ కూడా మనకు కావాలి కాబట్టి సేమ్ అలానే ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోండి. దెన్ ఇప్పుడు మనకి డైమెన్షన్స్ కావాలి అంటే ఇక్కడ మనకి డైమెన్షనింగ్ అనే ఆప్షన్ దాంట్లోకి వెళ్ళండి. హారిజాంటల్ తీసుకోండి, హారిజాంటల్ తీసుకుని ఫస్ట్ పాయింట్ పిక్ చేసుకోండి, సెకండ్ పాయింట్ పిక్ చేసుకుని అండ్ థర్డ్ పాయింట్ పిక్ చేసుకుని మౌస్ యొక్క మిడిల్ పాయింట్ పిక్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా దీనికి కూడా వెర్టికల్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకుంటే మనకి అదేవిధంగా పర్ఫెక్ట్గా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం డైమెన్షనింగ్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఓకే, ఇంటరప్ట్ చేసుకుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకి వ్యూ అనేది స్కేల్ అనేది లేదండి, ఇక్కడ స్కేల్ ఉంది. ఓకే, దాన్ని మనం రిమూవ్ చేయాలంటే ఓకే దీని మనకి ఇక్కడ బాక్స్లో డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎలా ప్రాపర్టీస్ అని ఓపెన్ అవుతాయి. దీంట్లో లేబుల్ అనే ఆప్షన్ ఉంది, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ A2లో మార్క్ అని ఉంది, దాన్ని రిమూవ్ చేసేసి మాడిఫై చేసుకోండి. ఇక్కడ మాడిఫై చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుందండి. ఓకే, రిమూవ్ అయిపోయింది చూడండి. ఓకే, మనం పర్ఫెక్ట్గా డ్రా చేస్తామండి. ఓకే, అప్లై చేసుకోండి. అదేవిధంగా ఓకే చేసుకోండి. ఓకే చేసుకుంటే ఇలా మనకి వచ్చేస్తుందండి. ఓకే, మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోండి, డ్రాగ్ చేసుకుని మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా మనకి ఎగ్జాంపుల్లో ఎలా అయితే ఇచ్చారో మనం అలా పర్ఫెక్ట్గా డ్రా చేస్తాం వ్యూవర్స్. ఓకే, ఇదండి. ఓకే అండి, ఇదండి మనకి ఎలా ఫ్యాబ్రికేషన్ డ్రాయింగ్ అనేది డ్రా చేయాలి, ఎలా డిజైన్ చేయాలి అనేది మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం. వేర్స్ ఈ క్లాస్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా మీకు న్యూ టాపిక్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అది చూసి మీకు న్యూ టాపిక్స్ కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను వేర్స్. ఓకే వేర్స్, ఈ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే వేర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MJQ Machinery YouTube channel. Thank you viewers.